వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బర్నింగ్ టాపిక్. అమెరికా చైనాకు ఒకరంటే ఒకరికి పడదు. కానీ పాకిస్తాన్ విషయానికి వస్తే ఈ రెండు దేశాలు భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తాయని చాలాసార్లు రుజువైంది. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా సైతం చైనా చెప్పు చేతుల్లో పనిచేస్తుందని, భారత్కు వ్యతిరేకంగా వార్తలు వండి వారుస్తుందని ఆధారాలు లభిస్తున్నాయి. ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతర్జాతీయ మీడియా ప్రసారం చేసిన ఓ తప్పుడు కథనం ఇప్పుడు చైనా, పాక్ అబద్ధాలను బయట పెడుతుంది. ఇంతకీ అది ఏంటి? పాక్ చైనా ఆడిన ఫేక్ గేమ్ ఎందుకు ఫెయిల్ అయింది? అసలు అంతర్జాతీయ మీడియా చైనాకు ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేయడానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోని అంతర్జాతీయ మీడియా పాకిస్తాన్ చెప్పే అబద్ధపు మాటలను మాత్రం హైలైట్ చేస్తూ వార్తలను ప్రసారం చేస్తోంది. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో పాక్ పైచేయి సాధించినట్లు వార్తలు రాస్తున్నారు. దీనికి నోటి సాయం పాకిస్తాన్ చేస్తుంటే నోటు సాయం చైనా చేస్తోంది. అసలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు అబద్ధం చెప్పాల్సిన పనేంటి? భారత్లో సైనిక స్థావరాలను, మన దేశ ఫైటర్ జెట్లను కూల్చేశామని పాకిస్తాన్ చెబుతుంటే ఆధారాలు కూడా లేకుండా అంతర్జాతీయ మీడియా ఆ మాటలు నిజమంటూ ఎలా వార్తలు రాస్తుంది? దీని వెనుక చైనా కుట్ర ఏంటి? ఇటీవల భారత్ వైమానిక దళం పాకిస్తాన్లోని ప్రార్థనా స్థలాలపై దాడులు చేసిందంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయి. లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు మదర్సలా పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతున్న సంగతి తెలిసినా కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్ను టార్గెట్ చేస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేశాయి. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, BBC, CNN వంటి ప్రముఖ సంస్థలు చైనా నుంచి భారీగా నిధులు పొందాయని, అందుకే అలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని అంటున్నారు. ఈ దుష్ప్రచారం వెనుక భారత్ బలపడటం, పాశ్చాత్య దేశాలకు చైనాకు ఇష్టం లేకపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారత్ను ఎలాగైనా తక్కువ చేసేందుకు నమ్మశక్యం కాని కథలు చెబుతున్నారు. మే 7న భారత వైమానిక దళానికి చెందిన 5 యుద్ధ విమానాలను తమ ఎయిర్ ఫోర్స్ కూల్చేసిందని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ 5 విమానాల్లో 3 రాఫెల్, ఒక Su-30 MKI, ఒక మిరేజ్ 2000 ఉన్నాయని, వీటిని చైనా తయారీ J-10C, JF-17 యుద్ధ విమానాలు కూల్చాయని పాకిస్తాన్ చెప్పింది. అంతేకాదు, ఈ విమానాలు భారత భూభాగంలోనే కూలిపోయాయని, అందుకే తమ వద్ద ఆధారాలు లేవని పాకిస్తాన్ వాదించింది. అయితే ఈ కథనం చైనా, పాకిస్తాన్లు కలిసి అల్లిన సైన్స్ ఫిక్షన్ కథలా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ దుష్ప్రచారం వెనుక చైనా తన J-10C, JF-17 యుద్ధ విమానాలను ప్రపంచ మార్కెట్లో ప్రమోట్ చేయాలనే ఉద్దేశం ఉందని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ చెప్పిన కథనం ప్రకారం చైనా తయారీ ZDK-3 అవాక్స్ విమానం, J-10C, JF-17 యుద్ధ విమానాలు, PL-15E లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైళ్లతో కలిసి ఈ దాడిని నిర్వహించాయి. అవాక్స్ విమానం అంటే ఆకాశంలో ఎగురుతూ శత్రు విమానాలను, మిజైళ్లను 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం నుంచి గుర్తించి తమ దేశ యుద్ధ విమానాలకు సమాచారం అందించే కమాండ్ సిస్టమ్. ఇది శత్రు విమానాల రాడార్లను, కమ్యూనికేషన్లను జామ్ చేయగలదు. చైనా కథనం ప్రకారం భారత విమానాలు రన్వే నుంచి టేకాఫ్ అయిన వెంటనే పాకిస్తాన్ అవాక్స్ వాటిని గుర్తించింది. ఆ సమాచారంతో J-10C, JF-17 విమానాలు PL-15 మిసైళ్లను ప్రయోగించి భారత విమానాలను కూల్చాయని చెప్పింది. ఈ వ్యవస్థను డేటా లింక్ అంటారు. అంటే అవాక్స్ యుద్ధ విమానాలు, మిసైళ్లు, ఉపగ్రహాలు కలిసి ఒక నెట్వర్క్ గా పనిచేయడం అన్నమాట. ఇక్కడి వరకు బాగానే ఉన్న చైనా, పాకిస్తాన్ తప్పుడు కథనంలో పెద్ద బొక్కుంది. రాఫెల్ యుద్ధ విమానంలో స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనే ప్రత్యేక సిస్టమ్ ఉంది. ఇది శత్రు రాడార్లను, మిజైళ్లను జామ్ చేస్తుంది. స్పెక్ట్రా ప్రతి సెకనుకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలతో సిగ్నల్స్ పంపి శత్రు విమానాలను, మిజైళ్లను గందరగోళానికి గురిచేస్తుంది. PL-15 మిసైల్లో రాడార్ ఉంటుంది, కానీ రాఫెల్ స్పెక్ట్రా ఆ రాడార్ సిగ్నల్స్ ను జామ్ చేస్తుంది. ఇక చైనా కథనం ప్రకారం చూస్తే J-10C రాడార్ ను ఆఫ్ చేసి అవాక్స్
ఎక్స్ సహాయంతో PL-15ను రాఫెల్ వైపు పంపింది. ఆ తర్వాత మిసైల్ రాడార్ను ఆన్ చేసి రాఫెల్ను కూల్చింది. కానీ ఇది సాంకేతికంగా అసాధ్యం. PL-15 మిసైల్ 250 కిలోమీటర్ల దూరం నుంచి శబ్ద వేగానికి 4 రెట్ల వేగంతో ప్రయాణిస్తే రాఫెల్ను చేరడానికి 15 సెకండ్లు పడుతుంది. ఈ 15 సెకండ్లలో రాఫెల్లోని స్పెక్ట్రా సిస్టమ్ మిసైల్ రాడార్ను జామ్ చేసి దాని టార్గెట్ను కోల్పోయేలా చేస్తుంది. అంతేకాదు రాఫెల్ రాడార్ కూడా J-10Cని గుర్తిస్తుంది. దాని సిగ్నల్స్ను జామ్ చేస్తుంది. కాబట్టి ఈ కథ సాంకేతికంగా నమ్మశక్యంగా లేదు. చైనా పాకిస్తాన్ కథనంలో మరో లోపం ఏంటంటే భారత్ విమానాలు తమ భూభాగంలోనే కూలిపోయాయని చెప్పడం. అలాంటప్పుడు భారత్కు ఆధారాలు దొరకాలి, కానీ అవి లేవని పాకిస్తాన్ చెప్పింది. ఆశ్చర్యకరంగా 2 PL-15 మిసైళ్లు భారత్ భూభాగంలో దొరికాయి. అవి ఇంధనం అయిపోయి భూమిపై పడిపోయినట్లు కనిపించాయి. ఇది చైనా కథనం ఒట్టి కట్టుకదాన్ని రుజువు చేస్తోంది. అంతేకాదు భారత వైమానిక దళం పాకిస్తాన్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి 11 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. చైనా పాకిస్తాన్ చెప్పినట్లు వారి వ్యూహం అంతా పక్కాగానే ఉంటే భారత్ విమానాలను పాకిస్తాన్లోనే ఎందుకు అడ్డుకోలేదు? ఇది వారి దుష్ప్రచారంలోని మరో పెద్ద లోపం. ఇలా చైనా పాకిస్తాన్ చెప్పే అబద్ధాలను అంతర్జాతీయ మీడియా సంస్థలు నిజమన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ దుష్ప్రచారంలో పాల్గొనడం వెనుక చైనా నుంచి వచ్చే నిధులు ఒక కారణమని ఆరోపణలు ఉన్నాయి. చైనా తన J-10C, JF-17 యుద్ధ విమానాలను అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవడానికి ఇలా ఫేక్ వార్తలను ప్రచారం చేసుకుంటుందని అంటున్నారు. అంతేకాదు భారత్ బలపడటం పాశ్చాత్య దేశాలకు చైనాకు ఇష్టం లేకపోవడం కూడా ఒక కారణం. 1947 నుంచి 2014 వరకు భారత్ను బలహీనంగా చూపించే ప్రయత్నాలు జరిగాయని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. మీడియా సంస్థలు నిధుల కోసం ఎవరి పక్షానైనా వార్తలు ప్రచారం చేస్తాయని, ఇది భారత్కు వ్యతిరేకంగా జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి.